ఏపీ తమిళనాడు యానంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. 2 రోజుల్లో తమిళనాడులో తీరం దాటనుంది అల్పపీడనం. ఇవాళ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఇక విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, కోనసీమ, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కడప, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఈ నెల 19వ తేదీన పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మరొక 2 రోజుల పాటు చలిగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్తోంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అక్కడక్కడ ఈ చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 19న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది. మొత్తం మీద అల్పపీడనం ప్రభావంతో మరోసారి తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు యానంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటుంది. అల్పపీడనం ప్రభావంతో ఇక నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించింది. ఈ 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్తే దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అయ్యారు. వర్మ, మళ్ళీ 2 రోజుల పాటు భారీ వర్షాలనే చెప్తున్నారు. మరొక అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు వైపు వెళ్తుందంటున్నారు. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు అయితే ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇంకా ఎలాంటి అప్డేట్స్ చెప్తున్నారు, ఎలాంటి అలర్ట్స్ చెప్తున్నారు అధికారులు? రామదాసి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతూ ఉంది. ఇది క్రమంగా బలం కూడా పుంజుకుంటుందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇది బలం పుంజుకునే క్రమంలో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. అది వాయుగుండంగా మారితే కనుక తమిళనాడు చెన్నై ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు తీర ప్రాంత జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత జిల్లాలతో పాటు రాయలసీమ, అలాగే దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, అలాగే ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తా ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా నిన్నటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొత్తం మీద తీర ప్రాంత జిల్లాల్లో చిరుజల్లులతో వర్షాలు మొదలై ఒక మోస్తరు వర్షాలు కూడా ఈ రోజు కూడా కురుస్తా ఉన్నాయి. మరోవైపు మనం చూసుకుంటే ఇంకా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న హెచ్చరికలు రావడంతోనే విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా తూర్పు, దక్షిణ మధ్య రైల్వేకి కూడా ఈ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు అన్ని జిల్లా అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒకవేళ దూర ప్రాంత ప్రయాణికులు ఎవరైనా ఉంటే కనుక తమ ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాలి. భారీ వర్షాలు కురిస్తే కనుక పట్టాలు తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి రైళ్లు రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా నిన్న నుంచి కూడా తీర ప్రాంతంలో
హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. మత్స్యకారులు ఎవరో కూడా శనివారం వరకు వేటకు వెళ్లొద్దని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా తీర ప్రాంత జిల్లాల్లో 55 కిలోమీటర్ల వరకు కూడా ఈ పెనుగాలులు వీసే అవకాశం ఉంది కాబట్టి ఎవరో కూడా బీచ్ల వైపు కూడా రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వర్మ. సో మొత్తం మీద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరొకసారి ఏపీకి వరుస సూచన చెప్తోంది వాతావరణ శాఖ. ఏపీకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 2 రోజుల పాటు. ముఖ్యంగా ఈసారి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరిస్తున్న పరిస్థితి. నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఆవర్తనం కూడా విస్తరించిందని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఇది 2 రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. దీంతో ఈ 2 రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, అలాగే డిసెంబర్ 18 నుంచి ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, అలాగే తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఆయా జిల్లాలోని రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. ఇక తెలంగాణలో మాత్రం డిసెంబర్ 19వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ విషయాలు వెల్లడిస్తుంది. డిసెంబర్ 20న కూడా తేలికపాటి వర్షాలుంటాయి తెలంగాణలో. ఎలాంటి హెచ్చరికలు అయితే లేవు. అయితే డిసెంబర్ 21వ తేదీ నుంచి మళ్ళీ పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్, అలాగే నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మాత్రం చలిగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పొగమంచు తీవ్రత కూడా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. ఇక హైదరాబాద్ వస్తే మాత్రం హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మార్నింగ్ పూట పొగమంచు ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. ఉపరితల ఈశాన్య దిశలో గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి చలిగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలు గజగజ వణుకుతున్న పరిస్థితి. 6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలో ఈ చలిగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితి. అలాగే మెదక్లో కూడా మెదక్ జిల్లాలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. మొత్తం మీద బంగాళాఖాతంలో అయితే ప్రస్తుతం ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. రాబోయే 2 రోజుల్లో అయితే ఇది మరింత బలపడే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక మరోవైపు చెన్నై సమీపంలో అయితే ఇది తీరం దాటే అవకాశం ఉంది 2 రోజుల్లో. ఈ నేపథ్యంలో తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా, దక్షిణ మధ్య రైల్వేతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేస్తుంది. ఎందుకంటే భారీ వర్షాలు కురిస్తే కనుక ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఆస్కారం ఉంది కాబట్టి రైలు పట్టాలపై నీళ్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి రైల్వే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తుంది. గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు ఉన్నాయి. ఇక వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అటు మన్యంలో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. వర్షాలతో పాటు చలిగాళ్ల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈశాన్య తూర్పు గాలు, ఈ తూర్పు వైపు నుంచి కిందికి చల్లటి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఏపీలో అయితే ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు మినిమం 18 డిగ్రీల కంటే తక్కువగా ఉంటున్నాయి. ఇక తెలంగాణకైతే చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. 6 డిగ్రీలు నమోదైన పరిస్థితి. నిన్న మొన్న కూడా 6 డిగ్రీలు అంటే 10 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా దాదాపుగా 14, 12 డిగ్రీలు. ఉదయం 2 గంటల 3 గంటల ప్రాంతంలో అయితే 12 డిగ్రీలే నమోదవుతుంది హైదరాబాద్లో. అంటే ఎంత చలి తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. పొగమంచు ఎక్కువగా ఉంటుంది. సో చలిగాళ్ల తీవ్రత, అటు వర్షాలు, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు, బాలింతలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ అధికారులు చెప్తున్నారు. అలాగే రైతులకు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ కూడా సూచిస్తున్న పరిస్థితి. ఎస్, ఈ అల్పపీడనం అయితే స్థిరంగా కొనసాగుతుంది. 2 రోజుల పాటు దీని ప్రభావం అయితే ఉంటుంది. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఉత్తరాంధ్ర జిల్లాలకు అలాగే కోస్తా, రాయలసీమ జిల్లాలకు దీని ప్రభావం ఉంటుంది. ఇక తెలంగాణలో రేపు లేదా ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు అయితే ఉంటాయి. తెలంగాణకు మాత్రం పెద్దగా హెచ్చరికలు లేవు. బట్ చలిగాళ్ల తీవ్రత ఉండే అవకాశం ఉంది.